మంత్రి జగన్మోహన్ రెడ్డి పని ఎత్తిపోయిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘోర ఓటమి అంచున ఉందని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులకు కూడా అర్థమైపోయింది. జగన్మోహన్ రెడ్డి ఊహించని విధంగా సొంత సామాజిక వర్గానికి సంబంధించినటువంటి జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితులైనటువంటి వ్యక్తే 2 రోజులుగా నియోజకవర్గం నుంచి పారిపోయినట్టుగా తెలుస్తూ ఉంది. అసలు ఇంతకీ ఎక్కడ దాక్కున్నాడు? విదేశాలకి పారిపోయాడా? మరి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు కొత్త అభ్యర్థిని పెట్టాల్సి వస్తుందా? అసలు ఇంతకీ ఎవరా వ్యక్తి, ఏంటా కథ అనేది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, మరో 10 మందితో చేయించండి. ఇక విషయానికి వస్తే మన 420 ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి యొక్క పని పూర్తిగా ఎత్తిపోయింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందే చేతులు ఎత్తేసింది. తనకి ఎంపీ క్యాండిడేట్లు దొరకట్లా, ఎమ్మెల్యే క్యాండిడేట్లు దొరకట్లా, ఎక్కడోళ్ళని అక్కడ అక్కడోళ్ళని ఎక్కడ వేసేదో బోగు ప్రయత్నాలు చేసినప్పటికీ అది సఫలీకృతమయ్యేటువంటి పరిస్థితి లేదనేది వాళ్ళ రాష్ట్ర ప్రజలకు అర్థమైపోయింది. అయితే జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితమైనటువంటి వ్యక్తి, ఒక రకంగా వైవి సుబ్బారెడ్డికి బినామీ అనేటువంటి పేరున్నటువంటి వ్యక్తిని తీసుకొచ్చి కొత్తగా ఒక నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా వేశారు. వచ్చే ఎన్నికల్లో అభ్యర్థిగా ప్రకటించారు. కానీ ఆ వ్యక్తి 3 రోజులుగా ఎవరికి అందుబాటులో లేకుండా, నియోజకవర్గంలో లేకుండా, ముఖ్యమైనటువంటి నాయకులు ఫోన్లు చేస్తే కూడా ఫోన్లో అందుబాటు లేకుండా పారిపోవడంతో అనూహ్యంగా ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి అతనికి ఫోన్లు వెళ్ళినప్పటికీ అతను అందుబాటులో లేనటువంటి తీరుతో ఉలిక్కి పడిపోయి అసలు ఇంతకీ ఇతను పోటీ చేస్తాడా లేదా, ఏం చేస్తాడు, ఎక్కడికి వెళ్ళిపోయాడు అనేటువంటిది ఆందోళనలో ఉన్నట్టుగా తెలుస్తుంది. అసలు ఇంతకీ ఎవరా అని గమనిస్తే అద్దంకి నియోజకవర్గానికి వైసీపీ అభ్యర్థిగా ప్రకటించబడినటువంటి హనిమిరెడ్డి అనేటువంటి వ్యక్తి, ఇతను వైవి సుబ్బారెడ్డి సిఫారసు మేరకు అక్కడికి రావడం జరిగింది. గతంలో మొన్నటిదాకా అక్కడ బాచిన కృష్ణ చైతన్య ఇన్ఛార్జిగా ఉన్నటువంటి పరిస్థితి. సరే, వాళ్ళు ఇప్పుడు తెలుగుదేశం పార్టీలోకి వచ్చారనుకోండి, అది వేరే విషయం. గతంలో అతను నన్ను కూడా బెదిరించేటువంటి ప్రయత్నం చేశాడు, అది కూడా వేరే సబ్జెక్టు. చాలామంది ఇట్లాంటి వాళ్ళు ఉన్నారులే, కానీ పనికిమాలు వైసీపీలోకి పోయినప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి ఆ పనికిమాలినటువంటి ఆలోచనలు, ఆ పనికిమాలినటువంటి వ్యవహారాలు, ఆ పనికిమాలినటువంటి భాష, వాళ్ళ యొక్క వ్యక్తిత్వాలన్నీ వీళ్ళకి కూడా అంటుకుంటాయి. సరే, బయటకు వచ్చాడు కాబట్టి వదిలేద్దాం, సబ్జెక్టు కాదు. అయితే ఈ యొక్క హనిమిరెడ్డి అనేటువంటి వ్యక్తి, ఇతనికి అద్దంకి నియోజకవర్గానికి ఏం సంబంధం అయ్యా అంటే, ఇతను పీకేదేమిలే పొడితేదేమిలే. గొట్టిపాటి రవి గారు వచ్చే ఎన్నికల్లో 5వ సారి శాసనసభ్యుడిగా తన గెలుపు ఖాయం, దాని గురించి సబ్జెక్ట్ కాదు ఇక్కడ. తన మెజార్టీ లెక్కలేసుకునేటువంటిది మాత్రమే అక్కడ మిగిలి ఉంది కేవలం. అయితే ఈ హనిమిరెడ్డి దాదాపు 3 రోజులుగా సీఎంఓకి కానీ, వైసీపీ కీలక నాయకులకు కానీ, వాళ్ళ అయోధ్య రామిరెడ్డికి కానీ, లేదంటే నియోజకవర్గం అద్దంకి నియోజకవర్గానికి సంబంధించినటువంటి కీలకమైనటువంటి మండల స్థాయి, గ్రామ స్థాయి నాయకులు హనిమిరెడ్డికి ఫోన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఎవరికి అందుబాటులో లేకుండా పారిపోయినట్టుగా తెలుస్తూ ఉంది. ఎందుకయ్యా ఇదంటే, తనకు అద్దంకిలో ఎంటర్ అయిన తర్వాత, అన్ని నియోజకవర్గాలు, అన్ని ఊర్లు తిరిగిన తర్వాత మన పని పూర్తిగా ఎత్తిపోయింది. వచ్చే ఎన్నికల్లో భారీ బొక్కబడబోతా ఉంది. పోటీ చేస్తే 70-80 కోట్ల రూపాయల డబ్బు బొక్కబడబోతోంది. కాబట్టి ఇక ఈ ఎన్నికల్లో పోటీ చేయటం వృధా అనేటువంటి నిర్ణయానికి వచ్చినటువంటి హనిమిరెడ్డి నియోజకవర్గం వదిలి పారిపోయి వచ్చే ఎన్నికల్లో నాకు సీట్ వద్దు ముర్రు, కొత్త అభ్యర్థిని ఎత్తుక్కోండి మీరు అని తేల్చి చెబుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇది ఒక అద్దంకి సంబంధించినటువంటి విషయం అంటే కాదు. శ్రీకాకుళం జిల్లా దగ్గర నుంచి అనంతపురం జిల్లా దాకా అనేక మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థుల పరిస్థితి ఇలాగే ఉన్నది. అనేక మంది ఆల్రెడీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి సీట్లు ఇస్తామన్న లావు శ్రీకృష్ణదేవరాయల దగ్గర నుంచి నరసరావుపేట ఎంపీ, చివరికి వసంత కృష్ణప్రసాద్ గారి దాకా మైలవరం ఎమ్మెల్యే, వీళ్ళ దాకా వీళ్ళందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీట్లు ఇవ్వమని చెప్పాల. సీట్లు ఇస్తామన్నప్పటికీ నీ సీట్ వద్దు, బొక్కొద్దు, నీ పార్టీలో ఉంటే నీతో పాటు మేము పుట్టి మునుగుతామని చెప్పి వాళ్ళందరూ పార్టీ మారడం జరిగింది. తెలుగుదేశానికి కొంతమంది వచ్చారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి జనసేనకు కొంతమంది వచ్చారు, భారతీయ జనతా పార్టీకి కూడా కొంతమంది పోయేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో అనేక మంది జాయిన్ అవడానికి సిద్ధంగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి పార్టీలోకి పోవటానికి ఏ దుక్కు లేదు. వృద్ధ జంబూకాల్ లాంటి హరిరామ జోగయ్య, ముద్రగడ పద్మనాభం, వీళ్ళు ఒక బోగుగాళ్ళు, పేమెంట్ ఆర్టిస్టులు, పెయిడ్ ఆర్టిస్టులు. వీళ్ళు నిత్యం కాపు ఉద్యమాలు చేస్తామంటూ కాపులకు 5% రిజర్వేషన్ ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారిని నిత్యం విమర్శిస్తూ, ఆ రిజర్వేషన్ని లేపేసినటువంటి దౌర్భాగ్యుడు జగన్మోహన్ రెడ్డిని పొగుడుతూ, ఆ సామాజిక వర్గం నుంచి వచ్చి ఇవాళ జగన్మోహన్ రెడ్డి అరాచకాల మీద పోరాటం చేస్తూ తన పార్టీని ముందుకు తీసుకెళ్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారిని డ్యామేజ్ చేయడానికి ఈ వృద్ధ జంబూకాలు 2 కూడా పనిచేస్తుంటాయి తప్ప నిజంగా ఆ సామాజిక వర్గం కోసం ఏమీ పనులు చేయవు. సరే, ఏది ఏమైనప్పటికీ ఇప్పుడు హనిమిరెడ్డి పారిపోతే జగన్మోహన్ రెడ్డి కొత్త అభ్యర్థిని ఎతకాలి. ఎవరిని తీసుకొస్తాడు? కొత్త అభ్యర్థి కూడా వస్తాడా? ఎందుకంటే గొట్టిపాటి రవి గారు
2004, 2009, 2014, 2019 4 సార్లు వరుసగా ఎదురులేని విజయాలు సాధిస్తుంటే అతని మీద పోటీ చేయడానికి ప్రకాశం జిల్లా మొత్తంలో పోటుగాడే దొరకనటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ అనిమిరెడ్డి అనేటువంటి వ్యక్తిని పక్క జిల్లా నుంచి తెచ్చాడని టాక్ ఉంది. సరే, అతను తీసుకొచ్చిన వాళ్ళందరూ పనికి వాళ్ళు ఎక్కడోళ్ళు అక్కడోళ్ళు ఇక్కడ పనికిరాని చెత్త అక్కడ పనికిరాని చెత్త ఇక్కడ వేసాడు. వాళ్ళకేం చరిత్రలా బొక్క, వాళ్ళకి కావాల్సింది ఒకటే 420లు, డెకాయిట్లు, దొంగలు, దోపిడీదారులు, మర్డర్లు చేసేవాళ్ళు. ఒక కూనీకోరు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే, ఒక హంతకుడు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే ఎలా ఉంటుంది అనేది ఇవాళ జగన్మోహన్ రెడ్డిని చూసి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చూసి ఖచ్చితంగా అందరూ తెలుసుకోవాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఈ రాష్ట్రంలో జరిగేటువంటి దళితుల్ని హత్యలు చేసి శవాలు డోర్ డెలివరీ చేస్తారు. మాస్కీర స్వామి అంటే డాక్టర్ని పిచ్చోని చేసి చంపివేస్తారు. ఇక దళితులకు శిరోమండనాల దగ్గర నుంచి మైనార్టీల ఆత్మహత్య దాకా ఈ దౌర్భాగ్యాలన్నీ రాష్ట్రంలో కొనసాగాయి. ఇవన్నీ ప్రజల్లో ఉన్నాయి కాబట్టి, ఎన్నికల కోసం ఎదురు చూస్తున్నారు కాబట్టి, ఎన్నికలు వస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఘోరంగా ఓడిస్తారు కాబట్టి వైసీపీ నుంచి పోటీ చేయడానికి ఎవరూ సిద్ధంగా లేరు.